తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. నేను మీ సాయి. నూకరాజు కుటుంబం ఆత్మహత్య చేసుకున్న సంఘటన మనందరికీ తెలిసిందే. సో ఆ నదిలో నుంచి ఒక బాలుడు సురక్షితంగా ప్రాణాలు కాపాడుకొని బయటపడ్డాడు. సో దానికి సంబంధించి వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శిస్తూ విజయసాయిరెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ పెట్టి ఆ బాలుడికి చదువు బాధ్యతలన్నీ కూడా నేను తీసుకుంటానని చెప్పి కూడా హామీ ఇచ్చారు. ఇంతవరకు సినారియో ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. సో ఆఫ్టర్ దట్ ఆయన ఏం మాట్లాడారు అనేది వీడియో చూస్తే రాజకీయమైన మాటలు, జగన్ని తిట్టడం, చంద్రబాబు నాయుడిని తిట్టడం, స్టేట్లో బీజేపీ లీడర్లను తిట్టడం, సరిగ్గా లేదు, పని జరగట్లేదు, ఎవరి స్వలాభం వాళ్ళు చూసుకుంటున్నారు, ఎవరి లాభాలు వాళ్ళు చూసుకుంటున్నారంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. వచ్చిన కార్యక్రమం ఏంటి, వచ్చిన సందర్భం ఏంటి, ఎవరింటికి వచ్చారు, ఎవరి గురించి మాట్లాడుతున్నారు అనేది ఒక క్లారిటీ లేదు ఇక్కడ. సో వచ్చిన సందర్భం పరామర్శించడానికి అక్కడికి వచ్చి హామీ ఇచ్చారు. ఏమని? బాలుడు బాధ్యత, చదువు బాధ్యతలన్నీ నేను తీసుకుంటాను అని చెప్పారు. అది చూసి నేను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో నాట్ ఓన్లీ మీ, ఎవ్రీవన్, అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. దాని తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదు, సో ఆ తర్వాత చంద్రబాబు నాయుడు పరిపాలన బాగాలేదు, సాదిక్ లాంటి మనుషులు ఎంతోమంది ఉన్నారు ఇక్కడ, ఎంతోమంది పుట్టుకొస్తున్నారు, ఎంతమంది ఉన్నారో కూడా తెలియదు. అలాంటి వాళ్ళనంతా కాపాడుతూ ఉంది కూటమి ప్రభుత్వం, అలాంటి వాళ్ళనంతా చేరదీస్తూ ఉంది కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు అనుకుంటే పెద్ద మ్యాటరా? ఆయన మైనర్ ఓట్లు ఎక్కడ గల్లంత అయిపోతాయి, 2029లో నేనెక్కడ సీఎం కాకుండా పోతాననే భయంతో ఇట్లాంటి వాళ్ళని ముట్టుకోవట్లేదు చంద్రబాబు నాయుడు. సో పరిపాలన ఎక్కడ బాగుంది, అభివృద్ధి ఎక్కడ జరుగుతూ ఉంది, అసలు పరిపాలనే లేదు. స్టేట్లో బీజేపీ లీడర్లు సరిగ్గా లేదు. ఒక పక్క జగన్ ఏమో దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు, జగన్ పరిపాలన బాగాలేదు, జగన్ అది చేశాడు, జగన్ ఇది చేశాడు, జగన్ అక్కడ పెట్టాడు, ఎక్కడ పెట్టాడు, యాడ పెట్టాడు, ఇవే సరిపోతూ ఉంది. ఒకటే ఒకటి అడుగుతాను సార్, మీరు రాజకీయంగా ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పక్కన, సో ఆయనతో పాటు పక్కనే ఇప్పుడు ఎవరైతే అక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారో అలాంటి ప్లేస్లో మీకు ఒక హోదా లాంటిది ఇచ్చి అక్కడ పెట్టుకున్నారు, మిమ్మల్ని నమ్మిన బంటుగా పెట్టుకున్నాడు. ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సో ఎట్టకేలకు ఏదో మీకేదో క్లాషెస్ వచ్చింది, ఓకే నేను పార్టీ నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి ఒక ప్రెస్ మీట్ పెట్టి నేను రాజకీయాలకి శాశ్వతంగా దూరం అయిపోతాను, రాజకీయాలకి నేను రాను, వ్యాపారాలు లేదంటే నా పొలాన్ని చూసుకుంటానని చెప్పి క్లియర్ స్టేట్మెంట్స్ ఇచ్చి మీరు ఆ రోజు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఓకే అప్పుడప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టి వీడియో రిలీజ్ చేస్తూ ఉన్నారు. సో ఏదో ఒక అవగాహన కోసం ఏదన్నా అనుకొని మేము అనుకున్నాం. సో మీరు సడన్గా మొన్నగాక మొన్న వచ్చి ఒక పార్టీ పెడుతున్నాను నేను, సో తిరుపతిలో ఒక ప్రెస్ మీటు, విజయవాడలో ఒక ప్రెస్ మీటు, సో వైజాగ్లో ఒక ప్రెస్ మీట్లు, ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టి నేను ఒక పాత్రికేయ మిత్రులందరికీ సమక్షంలో నేను పార్టీ అనౌన్స్మెంట్ చేస్తానని చెప్పి ఒక స్టేట్మెంట్ చేశారు. అరే పార్టీయే నాకు వద్దు, పార్టీతోనే నాకు సంబంధం లేదు, రాజకీయాలతోనే నాకు సంబంధం లేదు అని చెప్పి వెళ్ళిపోయిన మీరు ఈరోజు ఏ నమ్మకంతో, ఏ ధైర్యంతో వచ్చి పార్టీ పెడుతున్నారు మీరు? సరే ఓకే పెడతా ఉన్నారు పార్టీ, ఓకే సంతోషమే, పార్టీ పెడతా ఉన్నారు, ఏదో చెప్తా ఉన్నారు, చేస్తారనుకోవచ్చు. నేను కానీ సీఎం అయితే మానభంగాలు జరగవు, అత్యాచారాలు జరగవు, అఘాయిత్యాలు జరగవు, ఆడపిల్లల మీద యాసిడ్ పోయడాలు జరగవు, ఆడపిల్ల రక్షణే మా పార్టీ శిక్షణ అన్నారు మీరు. అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా అవే చెప్పొచ్చారు. గతంలో పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర లాంటిది ఒకటి పెట్టుకొని ఆయన కూడా వ్యానికి అదే చెప్పారు, నేను వచ్చిన వెంటనే సుగాలి ప్రీతి కేసు మొట్టమొదటి సైన్ దాని మీద పెడతాను, దాన్ని క్లోజ్ చేస్తాను, ఆ మ్యాటర్ క్లోజ్ చేస్తానన్నారు. మొన్న సుగాలి ప్రీతి తల్లి రోడ్డు మీద పాదయాత్ర లాంటిది ఒకటి చేసుకుంటా ఉంది, నా బిడ్డకి న్యాయం జరగలేదని. అరే ఆ తల్లికి న్యాయం జరగలేదు ఇంతవరకు. కూటమి ప్రభుత్వం వచ్చి ఆల్మోస్ట్ 3 years కంప్లీట్ అయిపోయింది, ఇంతవరకు న్యాయం జరగలేదు. సో వచ్చిన వాళ్ళంతా కూడా అమ్మాయిలకి ఆ జాగ్రత్తలు ఇస్తాం, అమ్మాయిల మీద అఘాయిత్యాలు జరగవు, అమ్మాయిల మీద రక్షణ, అమ్మాయిల మీద శిక్షణ, అమ్మాయిల మీద కక్షణ,
ఇవి చెప్పుకునే రాజకీయాల్లోకి వచ్చారు. కానీ ఒక్కరన్నా చేశారా? ఇంతవరకు మన రాష్ట్రంలో ఎన్ని అఘాయిత్యాలు జరిగింది, ఎన్ని మానభంగాలు జరిగింది, ఎన్ని హత్యలు జరిగింది, ఎంతమంది అమ్మాయిలు మిస్సింగ్ అయ్యారో తెలుసా? నో. గతంలో పవన్ కళ్యాణ్ చెప్పినట్టు అమ్మాయిలు మిస్ అయ్యారు, దీనిపైన ఎంక్వైరీ చేయాలని చెప్పారు. ఎక్కడ అమ్మాయిలు మిస్ అయిపోయారు? ఎక్కడ కనిపించట్లేదు? ఎక్కడ ఈ కేసు బయట రావట్లేదు? ఇప్పుడు మీరు అదే స్ట్రాటజీ పట్టుకొని వస్తూ ఉన్నారు. అమ్మాయిలు మిస్ అయిపోతున్నారు, అమ్మాయిల మీద ఆఘాయిత్యాలు జరగకుండా చూసుకుంటాను, అమ్మాయిలకు అన్యాయం జరిగితే నేను ముందుంటానన్నారు. సంతోషమే. కానీ రాజకీయాలకే రానన్న మీరు ఈ మాటలు ఎందుకు ఇప్పుడు? వచ్చిన సందర్భం ఏంటి? వచ్చిన తీరు ఏంటి? దేనికోసం వచ్చారు? పరామర్శ కోసం వచ్చినప్పుడు రాజకీయంగా మాట్లాడిన మాటలు జగన్మోహన్ రెడ్డిని, చంద్రబాబు నాయుడిని విమర్శిస్తూ ఉన్నారు. సరే, ఓకే, విమర్శ కాదనుకుని మీ దృష్టిలో అది నిజమే అనుకుంటే, అభివృద్ధి జరగలేదన్నారు. ఒక పక్క అభివృద్ధి వైపు దూసుకెళ్తా ఉందని చెప్పి కూటమి చెప్తా ఉంది. మీరు సెంట్రల్ బీజేపీ బాగుంది, సెంట్రల్ బీజేపీ పరిపాలన బాగుందని చెప్పారు. కానీ స్టేట్లో బీజేపీ నాయకులు సరిగ్గా లేదని చెప్తా ఉన్నారు. అంటే సెంట్రల్కి స్టేట్కి ఏంటి తేడా? ఇక్కడ బీజేపీ నాయకులే కదా ఉండేది, ఇక్కడ బీజేపీ కారిడారే కదా నడిచేది. పొత్తులోనే కదా ఉన్నారు, కూటమి అంటే పొత్తులోనే కదా ఉన్నారు, బీజేపీతో కలిపే కదా చెప్తా ఉన్నారు. బీజేపీ నాయకులు ఇక్కడ ఉన్నారు. సెంట్రల్లో ఒక పరిపాలన నడవడం ఏంటి, ఇక్కడ ఆంధ్రాలో ఒక పరిపాలన నడవడం ఏంటి? అసలు ఏం మాట్లాడుతూ ఉన్నారు? అసలు దేని గురించి మాట్లాడుతూ ఉన్నారు? అంటే సొంత పార్టీ పెట్టుకొని దీని గురించి ఎలివేషన్ ఇవ్వడానికి ప్రెస్ మీట్ పెట్టారా? దేని గురించి పెట్టారు ప్రెస్ మీట్? అసలు సంబంధం లేని టాపిక్. సరే, ఓకే, మాట్లాడినారు, మీ స్వలాభం, మీరేదో మాట్లాడినారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి దానికి సంబంధించి దీనికి సంబంధించి ఏటు మిమ్మల్ని చేర్చారు అనుకుంటా నాకు తెలిసినంత వరకు లిక్కర్ స్కామ్లో. సో దాని గురించి నో రెస్పాన్స్. అసలు అది మీరు ఏటుగా ఉన్నారా లేదా అనేది దైవ నిర్ణయం, అది దేవుడికి దా తెలియాలి అది. బట్ పైకోట్లు ఉన్నాయి, దేవుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు, భగవంతుడు వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడు అవన్నీ కూడా, అది ఇబ్బంది లేదు. కానీ మీరు మాట్లాడే మాట పద్ధతి కరెక్ట్ కాదని చెప్పి సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం నేను ఈరోజు మాట్లాడాల్సి వస్తూ ఉంది. బట్ విజయసాయి రెడ్డి గారి గురించి ఆయన మాట్లాడిన మాటలు మీకు కరెక్ట్ అనిపించిందా? ఆయన చేసిన వ్యాఖ్యలు మీకు కరెక్ట్ అనిపించిందా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం కరెక్ట్ అనిపించిందా? చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం కరెక్ట్ అనిపించిందా? పవన్ కళ్యాణ్ గురించి విమర్శించడం కరెక్ట్ అనిపించిందా? మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. దీని గురించి మాట్లాడదాం. అప్పటి వరకు బట్ ప్లీజ్ కీప్ వాచ్ వి మీడియా.